మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా విధ్వంసమే సృష్టిస్తుంది. రాజాసాబ్ బరిలో ఉన్నా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లిపోతుంది. కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఊచకోత అని చెప్పొచ్చు. సో నేను ఆల్రెడీ 5 days మిస్ అయ్యాను కాబట్టి డే 1 నుంచి కలెక్షన్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మూవీ హిట్ అవ్వడానికి, బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, బడ్జెట్ ఎంత అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆటోమేటికల్లీ ఈ మూవీ బ్లాక్ బస్టరే, కానీ కలెక్షన్స్ పరంగా జస్ట్ అనాలిసిస్ అంతే. కలెక్షన్స్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ అయింది, చూపిస్తాను అంతే. ఓకేనా? సో ఈ మూవీ డే 1 చూసుకున్నట్లయితే 12th రిలీజ్ అయింది. దానికంటే ముందు ప్రీమియర్స్ పడ్డాయి కాబట్టి ప్రీమియర్స్ నుంచి 8 కోట్ల నుంచి 11 కోట్ల దాకా వచ్చింది. అండ్ డే 1 చూసుకున్నట్లయితే 52 కోట్ల నుంచి 73 కోట్ల దాకా వసూలు చేసింది. అంటే ఆల్రెడీ బడ్జెట్ 200 కోట్లు కాబట్టి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కలెక్ట్ చేసినట్లే. ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇవన్నీ లెక్కేసుకోలేదు. లెక్కేసుకోకుండానే 200 ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. హాఫ్ ఆఫ్ ది టార్గెట్ అయితే కంప్లీట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మనకి 200 కలెక్ట్ చేస్తే చాలు. ఆ తర్వాత ఎంత కలెక్ట్ చేసినా అది హిట్ కిందకే వస్తుంది. ఇంకా రీజన్ పరంగా చూసుకున్నట్లయితే నైజాం లో 13 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. మనకి ఏపీటీఎస్ తర్వాత నైజామే మెయిన్ ఇంపార్టెంట్ గా తీసుకుంటారు. సో 13 కోట్లు అంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ మల్టీప్లెక్సీలలో అయితే ఆల్మోస్ట్ ఆల్ 80% దాకా అక్యుపెన్సీ చూపించింది, థియేటర్ అక్యుపెన్సీ డే 1 లో. అండ్ సీడెట్ లో చూసుకున్నట్లయితే 5.50 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇంకా ఆంధ్రాలో చూసుకున్నట్లయితే 18.25 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. మొత్తం ఏపీటీఎస్ పరంగా చూసుకున్నట్లయితే 37 కోట్ల నుంచి 40 కోట్ల దాకా వసూలు చేసి మెగా విధ్వంసాన్ని అయితే సృష్టిస్తుంది మనశంకర వరప్రసాద్ గారు మూవీ. నాకు తెలిసినంత వరకు 2026 లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. అంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ జరగచ్చేమో, బట్ ఈ సంక్రాంతికి మాత్రం దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ డే 2 కలెక్షన్ చూసుకున్నట్లయితే 30 నుంచి 35 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే 19.50 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. కర్ణాటకలో చూసుకున్నట్లయితే 1.93 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. తమిళనాడు, కేరళలో చూసుకున్నట్లయితే 0.32 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. నార్త్ ఇండియా మొత్తం హిందీ పరంగా చూసుకున్నట్లయితే 0.40 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. మొత్తం హిందీ మార్కెట్ లో చూసుకున్నట్లయితే మూవీ కొంచెం సోసోగానే ఉంది, బట్ రాజాసాబ్ మాత్రం హిందీలో పీక్స్ లెవెల్లో కలెక్షన్స్ అయితే చేసింది. డే 1 తో పోలిస్తే డే 2 కి కొంచెం డ్రాప్ పడినా కూడా 19 కోట్లు కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది మెగాస్టార్ స్టామినా అనమాట. ఈ 2 రోజులకి మొత్తం ఇండియా నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 61 కోట్లు ఉంది ఇండియా వరకే. మొత్తం గ్రాస్ చూసుకున్నట్లయితే 98 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. సో రెండో రోజుకి ఈ మూవీ 100 కోట్ల క్లబ్ కి చాలా దగ్గర అయిపోయింది. ఇక ఈ మూవీ డే 3 చూసుకున్నట్లయితే మొత్తం వరల్డ్ వైడ్ గా 54 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అప్పటికే పబ్లిక్ టాక్ విపరీతమైన పాజిటివిటీ రావడంతో అండ్ మెగాస్టార్ గారి వింటేజ్ లుక్ అండ్ కామెడీ టైమింగ్ స్క్రీన్ మీద అద్భుతంగా పడడంతో వెంకటేష్ గారి కేమియోతో మూవీ ఇంకొంచెం పుంజుకుంది. సో ఈ మూవీ డే 3 వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 54 కోట్లు. రీజనల్ పరంగా చూసుకున్నట్లయితే ఏపీటీఎస్ లో 20 నుంచి 21 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. విజయవాడ, వైజాగ్, గుంటూరు ఈ ఏరియాలో 60% నుంచి 80% దాకా థియేటర్ ఆక్యుపెన్సీ అయితే చూపించింది. హైయెస్ట్ థియేటర్ ఆక్యుపెన్సీ ఇన్ ఏపీటీఎస్ ఈ 3 ఏరియాల్లో కనబడింది. అండ్ కర్ణాటకలో చూసుకున్నట్లయితే 2 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 4 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇంకా నార్త్ ఇండియా, వేరే అదర్ స్టేట్స్ అన్ని కలుపుకున్నట్లయితే 1 కోటి కలెక్ట్ చేసింది. మొత్తం ఈ 3 days కి కలిపి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 152 కోట్లు. అంటే ఆల్రెడీ 100 కోట్ల క్లబ్ లోకి అయితే చేరిపోయింది. ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి కేవలం 50 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో 3 days కి 50 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే. మనం ఇంకా వెనకబడి ఉన్నాం కదా. సో డే 4 చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ మొత్తం 40 కోట్ల నుంచి 45 కోట్ల దాకా వచ్చింది. మొత్తం రీజనల్ పరంగా చూసుకున్నట్లయితే ఏపీటీఎస్ లో 22 కోట్ల నుంచి 24 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అండ్ పండుగ రోజు కావడంతో ఈ డేట్ కి కూడా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 80% థియేటర్ ఆక్యుపెన్సీ అయితే కనబడుతుంది. నైజాం లో చూసుకున్నట్లయితే 7.90 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అండ్ కర్ణాటక ఇంకా వేరే రాష్ట్రాలు చూసుకున్నట్లయితే 2.50 కోట్ల నుంచి 3 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అండ్ పండుగ రోజు కావడంతో బెంగళూరు లో కొంచెం థియేటర్ ఆక్యుపెన్సీ చాలా క్లియర్ హిట్ గా కనబడుతుంది. డే 4 కి చూసుకున్నట్లయితే మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 180 నుంచి 195 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. సో 5వ రోజు చూసుకున్నట్లయితే జనవరి 16 ఈ వీడియో చేసే రోజు. దీనికి అంచనాగా చూసుకున్నట్లయితే మొత్తం వరల్డ్ వైడ్ గా 35 నుంచి 40 కోట్ల దాకా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ సంక్రాంతి బరిలో హిట్ అయిన మూవీస్ లిస్ట్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ కాబట్టి ఖచ్చితంగా వసూలు చేస్తుంది. మొత్తం 5 రోజులకి చూసుకున్నట్లయితే ఈ మూవీ 220 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఫస్ట్ 5 days లోనే 200 కోట్లు కలెక్ట్ చేయడం అనేది జనవరి స్టార్టింగ్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తోని, మంచి అదేదో అంటారు కదా, మంచి ముహూర్తంతో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. నాకు తెలిసి ఆ మూవీస్ నారి నారి నడుము మురారి అండ్ అనగనగా ఒక రాజు, ఇవి భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ 3 ఎంత కలెక్ట్ చేసినా కూడా అన్ని చూసుకుంటే ఒక 400 కోట్ల దాకా రావచ్చు. ఆ 3 మూవీస్ కలెక్షన్స్ చూసుకుంటే 400 కోట్లు వస్తే రావచ్చు. వాటి అప్డేట్స్ కూడా తీసుకొని వస్తా డే బై డే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.
అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో దిస్ ఇస్ ద మనశంకర వరప్రసాద్ గారు మూవీ 5 days గ్రాస్ కలెక్షన్ రిపోర్ట్. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ నెక్స్ట్ మూవీ రిపోర్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.